చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుని స్వరం నేను వినాలండి, దేవుడు నన్ను గైడ్ చేయాలండి, దేవుని చిత్తం నేను తెలుసుకోవాలంటే ఆత్మదేవుడు ఆరిపోయిన పరిస్థితులు ఉంటే దేవుని స్వరం ఎలా వినగలవు సహోదరి సహోదరుడా? ఆత్మాభిషేకం ఈ రోజు దేవుడు ఆత్మవర్షము కుమ్మరించాలని కాస్తుంటే, ఆత్మ స్పర్శ ఈ రోజు నీలో నింపబడాలని కాస్తుంటే, నీ శరీరం ఎక్కడైతే అపవిత్రమైపోయిందో, నీ శరీరం ఎక్కడైతే దేవుని మహిమార్థము కాకుండా వాడబడిందో, ఈ రోజు ఆ ప్రాంతం అంతా రక్త ప్రోక్షణ కిందకు వచ్చి క్షమాపణ పొంది ఈ ప్రాంతము దేవునికి ప్రతిష్ఠ చేయబడినప్పుడు తిరిగి ఆత్మదేవుడు నీలో పని చేయడం ఆరంభిస్తాడు. అప్పుడు నువ్వు ఆత్మాభిషేకము చేత నింపబడతావు. అదే ఉజ్జీవానికి కారణమవుతుందని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు ఆత్మదేవుడు నీలో సంతోషపడే వాతావరణం లేకపోతే ఏ ప్రాంతాల్లో దుఃఖపడుతున్నాడో, దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడు. నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు కృపనిస్తాడు. బెల్షాజర్కి దేవుడు కృపనిచ్చే అవకాశం ఇస్తే కూడా పశ్చాత్తాపడలే, కానీ నెబుకద్నెజర్కి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన పశ్చాత్తాపడి సమ్మతి పడినప్పుడు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సమకూర్చాడు.